పవన్ కళ్యాణ్ గారి సినిమాల పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్ గారు 3 సినిమా నిర్మాతలకి గూటం కొట్టాడా? 'హరిహర వీరమల్లు' అద్భుతంగా తీస్తున్నాం అని ప్రొడ్యూసర్ అంటున్నాడు. 'ఓజీ' కూడా అద్భుతంగా వస్తుంది అని అంటున్నాడు. కానీ ఛాన్సే లేదు అని సినిమా నిపుణులు చెప్తున్నారు. ఎందుకు ఛాన్స్ లేదు అన్నదే ఈ వీడియో. చివరి వరకు చూడండి, అందరికీ నచ్చుతుంది. ముఖ్యంగా మీరు చూసుకుంటే రాష్ట్రంలో ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి కంటే ఉప ముఖ్యమంత్రి బాగా ఫేమస్ అయ్యాడు. ప్రధానమంత్రి గారికి చాలా దగ్గరి స్నేహితుడు అయిపోయాడు. ఇది జీర్ణించుకోలేని కొంతమంది మోడీ గారి అభిమానులు మోడీ గారి వ్యతిరేకులు కొంతమంది, బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు కొంతమంది, పవన్ కళ్యాణ్ అంటే సరిపడిన వాళ్ళు కొంతమంది పవన్ కళ్యాణ్ని కిడ్నాప్ చేయడానికి, హత్య చేయడానికి కుట్రలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇంటెలిజెన్స్ వర్గాలు పవన్ కళ్యాణ్ గారిని జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాయి. ఏపీ హోమ్ మినిస్ట్రీకి కూడా వార్నింగ్ ఇచ్చాయి. అందుకని Z+ సెక్యూరిటీ పవన్ కళ్యాణ్కి పెట్టడం జరిగింది. Z+ సెక్యూరిటీ ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ స్పాట్కి వెళ్ళాలంటే కూడా కనీసం 10 నుంచి 20 వాహనాలు కదలాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు విజయవాడ నుంచి హైదరాబాద్కి రావాలంటే ఎన్ని వాహనాలు రావాలి, ఎప్పుడు బయలుదేరాలి, షూటింగ్ స్పాట్లో పార్కింగ్ ప్లేస్ ఉంటుందా? ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఇదంతా జరిగే పని కాదు. ఒకప్పుడు ఉన్న పవన్ కళ్యాణ్ పర్సనాలిటీకి ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ పర్సనాలిటీకి చాలా చేంజెస్ ఉన్నాయి. గడ్డం పెరిగిపోయింది, మనిషి ఊగుతున్నాడు, వయసు పైబడింది. ఫిజికల్గా ఎలాంటి ఎక్సర్సైజులు పవన్ కళ్యాణ్ గారు చేయట్లేదు. ఎందుకంటే ప్రజా సమస్యల విషయంలో తరములకరై ఉన్నాడు. ఉప ముఖ్యమంత్రిగా, పిఠాపురం ఎమ్మెల్యే, పంచాయతీరాజ్ సెక్రటరీ, ఐటీ మినిస్ట్రీ, ఇలా చాలా శాఖలకు పెత్తనం చెలాయించడం వల్ల ఫుల్ బిజీ. కాబట్టి సినిమాల మీద ఆశలు వదిలేసుకున్నట్టే అని సమాచారం. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.